మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ అంజు హత్య కేసును ఛేదించామన్నారు మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్. ప్రేమ పెళ్లికి తల్లి ఒప్పుకోకపోవడంతోనే కూతురు ప్రియుడు కలిసి హత్య చేశారని తెలిపారు. డెడ్ బాడీని బెడ్రూంలోనే పూడ్చిపెట్టారన్నారు. చిట్టి డబ్బుల కోసం కూతురు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. నిందితులు మాంటీరాజ్ను రిమాండ్కు తరలించి మైనర్ అయిన చిన్న కూతురును జువైనల్ హోంకు పంపించామని తెలిపారు డీసీపీ శ్రీధర్. కంప్లైంట్ చూసినప్పుడు అప్పటికే మే 2025లో వాళ్ళ అమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఇన్ని నెలల పాటు రాలేదు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కేసు రిజిస్టర్ చేసిన అనంతరము ఇనిషియల్ గా ఆ మిస్ అయిన మహిళకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇద్దరు కూతుర్లు కూడా ఆ అమ్మాయి ఎవరితోటన్నా వెళ్ళిపోయి ఉంటుంది అనేటటువంటి అనుమానం వ్యక్తం చేయడంతో అక్టోబర్ లో రిజిస్టర్ అయిన కేసులో అదే దిశగా జవహర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేయడం జరిగింది. దీంట్లో ఈ అంజు అనే మహిళకు చిన్న కూతురు ఎవరైతే ఉంటుందో ఆ అమ్మాయి మైనర్ కాబట్టి పేరు చెప్పడం కుదరదు. సో ఆ మైనర్ అమ్మాయికి సోషల్ మీడియా ద్వారా మాంటీ అనే అక్యూజ్డ్ అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం శారీరక సంబంధానికి దారి తీసింది. కాకపోతే మైనర్ అమ్మాయి కావడంతో వాళ్ళ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2024లోని జవహర్ నగర్ పిఎస్ లో పోక్సో యాక్ట్ కేసు నమోదైంది ఆ అబ్బాయి మీద. వీళ్ళ మహిళ ఎవరైతే మదర్ ఉన్నారో ఆ మదర్ కి ఇనిషియల్ గా ఆ అబ్బాయి జాబ్ విషయంలో కానీ ఆ అబ్బాయి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో కానీ సాటిస్ఫాక్షన్ గా లేకపోబట్టి ఈ అమ్మాయికి వేరే సంబంధం చూసుకోవచ్చు, తర్వాత మంచి సంబంధం కాదనే విషయంతో అవాయిడ్ చేయడం ఆమె చేసింది. ఈమె కుకింగ్ కొరకు బయటికి వెళ్ళినప్పుడు ఇతనికి ఫోన్ చేసి పిలిపించుకోవడం జరిగింది మాంటీని. ఈ చిన్న అమ్మాయి మా ఆంటీ అనే అబ్బాయి ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఈ మహిళ యాసిడ్ గా 12 గంటలకు తన కొడుకు పని చేసుకొని ఇంటికి రావడం జరిగింది. రాగానే ఈ చిన్న అమ్మాయి డోర్ క్లోజ్ చేసింది. ఈ ముందే వీళ్ళు సిద్ధం చేసినటువంటి ఆ వెజిటబుల్ నైఫ్ తోటి ఈ మాంటీ అనే అక్యూజ్డ్ ఆమెను స్టాబ్ చేయడం జరిగింది.